కొన్ని రోజుల క్రితం మోటరోలా యూరోపియన్ కంట్రీస్లో లాంచ్ చేసిన మోటరోలా వన్ ఫ్యూజన్ ప్లస్ని ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. సో లాంచ్ చేయడమే కాదు, మంచి ప్రైస్తో అయితే లాంచ్ చేసింది. ఈ వీడియోలో మోటరోలా వన్ ఫ్యూజన్ ప్లస్కి సంబంధించి ప్రైస్, స్పెక్స్ అండ్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో దీన్ని మనం ఎంతవరకు కన్సిడర్ చేయొచ్చు అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసిద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మరోసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా ఈ మోటరోలా వన్ ఫ్యూజన్ ప్లస్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. యూరోపియన్ కంట్రీస్లో కొన్ని రోజుల క్రితం వీళ్ళు లాంచ్ చేసిన సేమ్ అదే స్పెక్స్తో లాంచ్ అయింది. కాకపోతే అక్కడికంటే కొంచెం బెటర్ ప్రాసెసర్ అయిన స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో ఈ ఫోన్ని ఇండియాలో లాంచ్ చేశారు. అక్కడ వీళ్ళు స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్ని మాత్రమే యూజ్ చేశారు. అదైతే మంచి విషయం అని చెప్పుకోవాలి. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మోటరోలా వన్ ఫ్యూజన్ ప్లస్ మనకి 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లేతో వస్తుంది. ఫుల్ వ్యూ డిస్ప్లే, మనకి పంచ్ హోల్ కానీ మనకి వాటర్ డ్రాప్ నాచ్ కానీ ఉండవు పాపప్ కెమెరాతో రావడం వల్ల. సో డిస్ప్లే అయితే మనకి వీడియోస్ చూసేటప్పుడు, గేమింగ్ చేసేటప్పుడు అయితే ప్లెజెంట్గా ఉంటుంది. ప్రీవియస్లీ పాపప్ ఫోన్స్లో మనం అయితే ఆల్రెడీ చూసాం. డిస్ప్లే ఏ గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుందో వీళ్ళు మెన్షన్ చేయలేదు, బట్ HDR10 ఎనేబుల్డ్ డిస్ప్లే, అదైతే మంచి విషయం అని చెప్పుకోవాలి. అండ్ 396 పిక్సెల్స్ పర్ ఇంచ్ అయితే ఉంటాయి. ఈ ఫోన్ మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్తో, ప్లాస్టిక్ బ్యాక్ తోటే వస్తున్నట్లయితే తెలుస్తుంది, గ్లాస్ బ్యాక్ అయితే కాదు. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మనకి బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. 64MP మెయిన్ సెన్సార్, ఇది f1.8 అపర్చూర్తో వస్తుంది. సో వీళ్ళు ఎక్కడ సోనీ సెన్సారా, శాంసంగ్ సెన్సారా అనేది అయితే మెన్షన్ చేయలేదు. దాన్ని బట్టి శాంసంగ్ సెన్సారే అయ్యే అవకాశాలు ఉన్నాయి. సోనీ సెన్సార్ అయ్యి ఉంటే వీళ్ళు హైలైట్ చేసేవాళ్ళని అయితే అనిపిస్తుంది. అండ్ మరొక సెన్సార్ 8 మెగాపిక్సెల్ f2.2 అపర్చూర్తో వస్తుంది. 118 డిగ్రీస్ ఫీల్డ్ ఆఫ్ వ్యూతో వస్తుంది. 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ మనకి 16 మెగాపిక్సెల్ పాపప్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 15W మోటో టర్బో ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ ఫోన్ 110తో వస్తుంది. USB Type-C పోర్ట్తో వస్తుంది. హైబ్రిడ్ సిమ్ స్లాటే, డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ అయితే కాదు. అంటే మూడింటిని మీరు ఒకేసారి యూజ్ చేయలేరు. 2 సిమ్లు మెమరీ కార్డ్ని, ఒక సిమ్ ఒక మెమరీ కార్డ్ లేదా 2 సిమ్లని మాత్రమే మనం ఒకేసారి వాడచ్చు. సో 2 కలర్స్లో లాంచ్ చేశారు. మూన్లైట్ వైట్, 12 బ్లూ అనే కలర్స్లో లాంచ్ చేశారు. అండ్ ఒకే వేరియంట్ని 6GB 128GB వేరియంట్ని లాంచ్ చేశారు 16,999 రూపాయలకి. సో మోటరోలా ప్రీవియస్లీ ఈ మధ్యకాలంలో లాంచ్ చేసిన ఫోన్ ప్రైసెస్తో కంపేర్ చేస్తే సో చాలా మంచి ప్రైసింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. సో 16,999K 6GB ర్యామ్ 128GB. సో దీని కాంపిటీటర్ మనకి పోకో X2 664GB 17,500 ఉంది. అఫ్కోర్స్ దాంట్లో కొన్ని విషయాలు బెటర్గా ఉన్నాయి అనుకోండి, అది వేరే విషయం. అండ్ రియల్మీ X2 సో మనకి 464GB 18,000 ఉంది. అది AMOLED డిస్ప్లే, బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఉంటుంది. పోకో X2 బెటర్ మెయిన్ కెమెరా సెన్సార్తో, హయ్యర్ రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. చూడాలి కెమెరా డిపార్ట్మెంట్లో ఈ మోటరోలా వన్ ఫ్యూజన్ ప్లస్ ఎలా పర్ఫామ్ చేస్తుందో. కెమెరా డిపార్ట్మెంట్లో బాగా పర్ఫామ్ చేస్తే కనుక మనం 17,000లో ఈ మోటరోలా వన్ ఫ్యూజన్ ప్లస్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. అఫ్కోర్స్ పోకో X2 మీకు బెటర్ కెమెరా సెన్సార్తో ఉంటుంది, సోనీ సెన్సార్తో, బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్తో, హయ్యర్ రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. బట్ మీకు మోటరోలా వన్ ఫ్యూజన్ ప్లస్ ఏంటంటే ఎక్కువ బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది, ఫుల్ వ్యూ డిస్ప్లేతో వస్తుంది, ఒక 500 తక్కువలో వస్తుంది, 128GB స్టోరేజ్తో వస్తుంది. ఇది పోకో X2తో కంపేర్ చేస్తే. అండ్ రియల్మీ X2తో కంపేర్ చేస్తే రియల్మీ X2 464GB మీకు 18,000 ఉంది. మోటరోలా వన్ ఫ్యూజన్ ప్లస్ 128GB 17,000కి వస్తుంది. అండ్ ఎక్కువ బ్యాటరీ కెపాసిటీతో, ఫుల్ వ్యూ డిస్ప్లేతో ఉంది. అఫ్కోర్స్ AMOLED డిస్ప్లే డిపార్ట్మెంట్లో రియల్మీ X2 బెటర్గా ఉన్నప్పటికీ సో AMOLED డిస్ప్లే మీకు మ్యాటర్ కాదనుకుంటే పాపప్ కెమెరాతో, 5000 mAh బ్యాటరీతో, సో అండ్ ఎక్కువ స్టోరేజ్ అండ్ ఎక్కువ ర్యామ్తో మోటరోలా వన్ ఫ్యూజన్ ప్లస్ అయితే ఒక మంచి ఆప్షన్గా అయితే ఉండబోతుంది. సో మోటరోలా అయితే ఒకప్పటి మోటోని అయితే తలపించిందనే చెప్పుకోవాలి. సో మంచి ప్రైసింగ్, చాలా రోజుల తర్వాత నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మిడ్ రేంజ్ మార్కెట్లోకి మోటరోలా కొంచెం అగ్రెసివ్గా రావడం. ఎందుకంటే ఈ మధ్య షామీ, రెడ్మీ అండ్ రియల్మీ ఫోన్స్ అన్నీ వాటికి నచ్చినట్టు, వాళ్ళ ఇష్టం ఉన్నట్లయితే ప్రైస్ని పెంచుకుంటూ పోతున్నారు. అండ్ స్టాక్స్ కూడా ఉండట్లేదు. చాలామంది కొనాలంటే పోకో X2 స్టాక్లో లేదు, రియల్మీ X2 స్టాక్లో లేదు. అలాంటి పరిస్థితుల్లో మోటరోలా వన్ ఫ్యూజన్ ప్లస్ అయితే ఒక మంచి ప్రైస్తో, మంచి స్పెక్స్తో ఫోన్ని తీసుకొచ్చిందని అయితే నాకు అనిపించింది. డెఫినెట్గా ఈ ఫోన్కి సంబంధించి అన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో అతి త్వరలో వస్తాయి. అండ్ ఈ ఫోన్ సేల్ గురించి మాట్లాడుకుంటే జూన్ 24 మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లిప్కార్ట్లో మొదటి సేల్ అయితే ఉండబోతుంది. ఫ్లాష్ సేల్గానే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మోటరోలా వన్ ఫ్యూజన్ ప్లస్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.